नहीं आपका? 5वीं बार आप हाँ हाँ सच में आप 5वीं बार तो आप गाइड तो इनको తాజ్మహల్ని లోపల నుండి చూడండి ఎట్లా ఉందో. ఆగ్రా అనగానే మనకి బ్రెయిన్లో వచ్చే మొట్టమొదటి ప్లేస్ అదే తాజ్మహల్. షాజహాన్ తన కట్టుకున్న కోటలోనే తానే బందీ అయ్యి తన ప్రేమకు సహనంగా కట్టుకున్న తాజ్మహల్ చూస్తూ గడిపేవారట. ఈరోజు మేము ఆగ్రా పోర్ట్, తాజ్మహల్ మరియు మథురాలోని శ్రీకృష్ణ జన్మభూమి ఆలయాన్ని చూడడానికి బయలుదేరాము. మీరు చూడొచ్చు ఢిల్లీలో ఎంత స్నో పడుతుందో, మొత్తం పొగలు కమ్మేసిందనమాట. ఆగ్రాలో మన మొదటి విజిటింగ్ ప్లేస్ ఇదే ఆగ్రా పోర్ట్. మొఘల్ శక్తికి మరియు కళకి ఒక అద్భుతమైన నిదర్శనం ఇది. ఈ పోర్టుని 1573లో చక్రవర్తి అక్బరుద్దీన్ నిర్మించారు. ఇక్కడ నుండే మొత్తం మొఘల్ సామ్రాజ్యం దేశం అంతా వ్యాపించింది. మీకు లోపల నుండి ఆగ్రా పోర్ట్ చూపిస్తాను. నాతో పాటు మీరు కూడా ఆగ్రా పోర్ట్ని చూడొచ్చు. ఆగ్రా పోర్ట్ లోపల చూడొచ్చు మీరు ఎలా ఉందో. నాకైతే చాలా చాలా బాగా అనిపించింది, ఎందుకంటే పోర్ట్ని చాలా బాగా మెయింటైన్ చేస్తుంది ఇక్కడ ఉన్న గవర్నమెంట్. అసలు చెత్త అనేది కనిపించట్లేదు, అంత సూపర్గా ఉంది పోర్టు. మీరు కూడా చూడొచ్చు. ఇక్కడున్న హాల్స్ మరియు మందిరాలు మొఘల్ ఆర్కిటెక్ట్ ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ అనమాట. భలే ఉంటాయి అసలు చూడడానికి. చూడండి లోపల నుండి ఎలా ఉందో ఆగ్రా పోర్ట్. నేను చెప్పాను కదా బాగా మెయింటైన్ చేస్తున్నారని ఇక్కడున్న గవర్నమెంట్. చాలా బాగుంది కదా లోపల కూడా. కనిపిస్తుంది ఖాస్ మహల్. ఇక్కడే షాజహాన్ ముంతాజ్ ఉండేవారట. చూడండి మీరు లోపల నుండి చూపిస్తాను, చూడండి మీకు ఎట్లా ఉందో ఖాస్ మహల్. ఎక్కడైతే మన షాజహాన్ ముంతాజ్ ఉండేవారో ఇదే అనమాట ఆ రూమ్. బాగుంది కదా. ఇక్కడ నుండి మీకు తాజ్మహల్ చూపిస్తాను. ఆగ్రా పోర్ట్ నుండి మనకి ఇక్కడ నుండి తాజ్మహల్ ఏకదమ్ పోస్ట్ కార్డ్లా కనిపిస్తుంది. ఒకసారి ఊహించుకోండి, షాజహాన్ తన చివరి కాలంలో ఇక్కడ నుండే తాజ్మహల్ని చూస్తూ గడిపేవారనమాట. 1658లో షాజహాన్ని తన కుమారుడైన అక్బరుద్దీన్ ఇదే కోటలో బంధించారు. అతన్ని ద్వారం ఏంటంటే
తన కట్టుకున్న కోటలోని తానే బందీ అయిపోయి చివరి 8 సంవత్సరాలు ఇక్కడ నుండే ప్రపంచాన్ని చూస్తూ బతికారు అనమాట. మరియు తన ప్రేమకు సింహంగా కట్టుకున్న తాజ్మహల్ చూస్తూ గడిపేవారట. కనిపిస్తుంది దివాన్ ఎకాస్. ఇక్కడ ఆ టైంలోనే షాజహాన్ కోహినూర్ డైమండ్ని ఎగ్జిబిషన్ చేశారంట. ఒకసారి ఊహించుకోండి, ఆ కాలం ఎంత రాయల్గా ఉండుండదు కదా. మిగతా ప్లేసెస్ అన్నీ మ్యూజిక్తో పాటు చూడొచ్చు మీరు. ఈ రిక్షాకి తాజ్మహల్ని చూడడానికి వెళ్తున్నాము. ఇది తాజ్మహల్ ఎంట్రన్స్ ఏరియా అనమాట, మీరు చూడవచ్చు. नहीं आपका 5वीं बार आप हाँ हाँ सच में आप 5वीं बार तो आप गाइड कर इनको ఆగ్రా అనగానే మన బ్రెయిన్లోకి వచ్చే మొట్టమొదటి ప్లేస్ అదే తాజ్మహల్. షాజహాన్ తన ప్రేమకు చిహ్నంగా తన భార్య అయిన ముంతాజ్ బేగం మీద ఉన్న ప్రేమతో తాజ్మహల్ని నిర్మించారు. ఇదే ఇప్పుడు ప్రపంచంలో 7వ వింత. చాలామంది కూలీలతో కలిసి తాజ్మహల్ని 1632లో కట్టడం స్టార్ట్ చేసి 1653లో కంప్లీట్ చేశారు. అంటే దగ్గర 28 సంవత్సరాలు పట్టిందనమాట ఈ అద్భుతమైన తాజ్మహల్ కట్టడానికి. ఈ బ్యూటిఫుల్ తాజ్మహల్ చూడడానికి ప్రపంచ నలుమూల నుండి ఎంతోమంది టూరిస్టులు ఇక్కడికి వస్తారు. ఫొటోస్ రీల్స్ చేసుకుంటూ ఈ ప్రపంచ 7వ వింతను చూసుకుంటూ ఆనందమయమవుతారు. తాజ్మహల్ని లోపల నుండి చూడడానికి మనకి 250 రూపాయలు ఛార్జ్ చేస్తారు. ఇంకా షూ కవర్ మ్యాండేటరీ అనమాట, ఎందుకంటే ఇది పాలరాతితో కట్టారు కదా, ఇది పాడకుండా. మనం లోపలికి వెళ్ళి మొత్తం వీడియోగ్రాఫ్ చేసుకోవచ్చు, ఎక్సెప్ట్ షాజహాన్ ముంతాజ్ సమాధి దగ్గర తప్ప. చూసుకోవచ్చు మీరు లోపల ఎట్లా ఉందో, ఇంటీరియర్ అంతా బాగుంది కదా. బట్ మీరు షాజహాన్ ముంతాజ్ సమాధి దగ్గరికి వెళ్ళి మీరు ఫోటోగ్రాఫ్ చేయవద్దు, అక్కడ చాలా సెక్యూరిటీ ఉంది. వాళ్ళు చూసారనుకో మీ మొబైల్ తీసుకెళ్ళి పగల కొడతారు, అది చూసుకోండి. చూడొచ్చు మీరు లోపల ఎట్లా ఉందో, తాజ్మహల్ లోపల బాగుంది కదా.
కనిపిస్తుంది యమునా నది అనమాట. చూడండి ఎట్లా ఉందో. చాలామంది అవతల వైపు నుండి తాజ్మహల్ చూస్తారు, ఎస్పెషల్లీ ఈవినింగ్ టైంలో. ఒకవేళ పౌర్ణమి అనుకో ఇంకా బాగుంటుంది. ఆ మూన్ తాజ్మహల్ మీద పడి ఇంకా బాగా బ్రైట్గా కనపడుతుంది. సో అందుకని చాలామంది అవతల వైపు నుండి తాజ్మహల్ చూస్తారన్నమాట. లాస్ట్లో మథుర శ్రీకృష్ణ జన్మభూమి ఆలయాన్ని దర్శనం చేసుకొని మథుర నుండి న్యూఢిల్లీ బయలుదేరాము.